ఇవాళ ఏపీ కేబినెట్ తొలి భేటీ జరగబోతోంది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ మనం చూస్తున్నాం. ప్రభుత్వ ప్రాధాన్యతలని మంత్రులకు వివరిస్తారు సీఎం. హామీల అమలు, రాజధాని పోలవరంపై కూడా కీలక చర్చ జరగబోతోంది. 8 శాఖలపై శ్వేతపత్రాల విడుదలకు నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉన్నట్లుగా సమాచారం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకి ఆమోదం లభించే అవకాశం ఉంది. ఇదే కేబినెట్ భేటీలో ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు తర్వాత తొలిసారిగా కేబినెట్ భేటీ కాబోతోంది. మొదటి కేబినెట్ భేటీపై అందరిలో కూడా ఆసక్తి నెలకొంది. తొలి కేబినెట్ లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అన్న చర్చ సాగుతోంది. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సహా 6 గ్యారంటీలపైన ప్రధానంగా చర్చిస్తారు. మరోవైపు 8 శాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేయాలని భావిస్తోన్న చంద్రబాబు సర్కార్ దీనిపై కూడా ఒక క్లారిటీకి రాబోతోంది. ప్రభుత్వ ప్రాధాన్యతలపై మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం చంద్రబాబు. మరోవైపు గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టే అంశంపై కూడా ఈ కేబినెట్ భేటీలో చర్చిస్తారు. ఇసుక, మద్యం సహా అనేక పాలసీల విషయంలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వస్తున్న టీడీపీ వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు అడుగులు వేసే అవకాశం ఉంది అంటున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ఇవాల్టి సమావేశంలో చర్చించబోతోంది కేబినెట్. మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలుపై చర్చించే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రత్యేకంగా కేబినెట్ చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్రం అప్పులపై కొత్త ప్రభుత్వం ప్రాథమిక సమాచారం తెప్పించుకుంది. 14 లక్షల కోట్లకు పైగా ఏపీకి అప్పుల భారం ఉందని ప్రభుత్వానికి అధికార వర్గాల నుంచి సమాచారం వచ్చింది. జూలైలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉండడంతో దానిపైన మంత్రులతో చర్చించి ఒక నిర్ణయానికి రానున్నారు సీఎం చంద్రబాబు.